భవిష్యత్ తరాలకు మన పండుగల ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం అందరిపైన ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్లో స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. తెలుగు సంస్కృతి సంప్రదాయం ముట్టిపడేలా జరిపిన ఉత్సవాలకు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు లోగిళ్లలో అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగను మాజీ ఉపరాష్ట్రపతి ఏటా జరపడం ఆనవాయితీగా వస్తోంది. పండగ అంటే కలయిక, పండగ అంటే సమైక్యత, పండగ అంటే పక్కన వాళ్ళతో పంచుకోవడం, పండగ అంటే సేవా కార్యక్రమం చేయడం. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అనే విషయం మనకు తెలుసు. వసుదైక కుటుంబకం, ప్రపంచం అంతా ఒక కుటుంబంగా ఉండాలి అనే సిద్ధాంతం మంది. అందుకని ఈ మధ్యలో కుటుంబాలన్నీ ఈ మధ్య చూస్తూ ఉన్నాం, విడిపోతా ఉన్నాయి. కొంతమంది చెప్తున్నారు వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించుకొని ఇద్దరు మాట్లాడుకొని మంచిగా విడిపోయారండి అని. మంచిగా విడిపోవడం మంచిదట్టు అవుతుంది, నాకు అర్థం కాదు. ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇంకా మనం కొనసాగలేమని నిర్ణయించారండి. మీరు నిర్ణయిస్తే అట్లా భగవంతుడు నిర్ణయించాలా, తీసుకెళ్లాలి నేనంటే, అంతేగాని మనంతా మనం నిర్ణయించకూడదు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో పండగ ఇది. ఎందుకంటే వ్యవసాయం దేశం మంది, పంట ఇంటికి వస్తుంది. పంట వస్తే ఒక తృప్తి వస్తుంది, మన ఆకలి తీరుస్తుంది. మనకి మంచి ఫలాలు వస్తాయి, మంచి పుష్పాలు వస్తాయి, మంచి కూరగాయలు వస్తాయి, అన్నీ మంచిగా పచ్చదనంతో ఉంటుంది సంక్రాంతి అంతా. అందుకని పండుగ కాలం చాలా ప్రత్యేకమైంది. మనం చేసుకోవడమే కాకుండా మనకు నేను ఎలా చెప్పినట్టుగా మనది వ్యవసాయ దేశం కాబట్టి, పశు ఆధారితమైన సమాజంలో ఉన్నాం కాబట్టి పశువులకు కూడా చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది. మా తాత నన్ను చిన్నప్పుడు, నాకు బాగా గుర్తది, పోయి పొలానికి పోరా సెలవునప్పుడు అనేవాడు. నేనే చేస్తానయ్యా, చదువుకుంటున్నాడు కదంటే, చదువుకున్నావు సరేవయ్యా, ఇది కూడా అవసరం, పొలానికి పోనేవాడు. పొలానికి పోతే ఆ గట్టు మీద నిలబడి వ్యవసాయం చూస్తుంటే పిలిచాడు. ఒకరోజు చెప్పాడు, ఏమో అక్కడ నిలబడ్డావని. నేనేం చేయమంటావన్నా, దిగు అన్నాడు. అంటే దిగి నేనేం చేస్తాను, వాళ్ళంతా బురదలో, వాళ్ళంతా నారేస్తుంటే అంటే బురదలో దిగి నువ్వు కూడా వాళ్ళకి నారు కట్టలు అందించు, నారేలేకపోయినా. మొడతాడు కట్టుకున్న మగవాడికి వ్యవసాయం రావడం అవసరం అని చెప్పాడు. మొడతాడు కట్టుకున్న మగవాడికి వ్యవసాయం రావడం